ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి జీవితానికి సంబంధించి బాల్యం, యవ్వనం, వృద్ధాప్య దశలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారి జీవితానికి సంబంధించిన అనేక అంశాలతో పాటుగా సింహరాశి వారు చేసుకోవాల్సిన దైవారాధనతో పాటుగా గ్రహదోషాలను తొలగించుకోవడం, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు జ్యోతిష రాశి చక్రంలో అంటే సింహరాశి జ్యోతిష్య శాస్త్రంలో రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందువల్ల ఈ రాశి వారు ఎక్కువగా పర్వత ప్రాంతాలనందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. వీరి నడకలో రాజసం, ధీరత్వం కలిగి ఉంటారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. అలాగే ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. మఖ నక్షత్రానికి చెందిన 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రానికి చెందిన 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రానికి చెందిన 1వ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు. సింహరాశి అగ్నితత్వపు రాశి. మఖ నక్షత్రానికి కేతు అధిపతిగా ఉంటాడు. పుబ్బ నక్షత్రానికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఉత్తర నక్షత్రానికి రవి అధిపతి గ్రహంగా ఉంటాడు. ఇక మహా నక్షత్రంలో అంటే మఖా నక్షత్రంలో లేదా నామ నక్షత్రం ప్రకారం చూసుకున్నట్లయితే మా, మీ, మే అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు సింహరాశికి చెందిన వారై ఉంటారు. మఖా నక్షత్రం పల్లకి ఆకారాన్ని పోలి ఉంటుంది. ము, టా, టీ, టు అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు పుబ్బ నక్షత్రానికి చెందిన వారై ఉంటారు. పుబ్బ నక్షత్రాన్ని గమనించినట్లయితే నేత్రం ఆకారాన్ని కలిగి ఉంటుంది. అంటే మన కళ్ళ ఆకారాన్ని పోలి ఉంటుంది. తే అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు ఉత్తర నక్షత్రానికి మొదటి పాదానికి చెందిన వారై ఉత్తర నక్షత్రం కూడా నేత్రం ఆకారాన్ని పోలి ఉంటుంది. మఖా నక్షత్రం వారు సొగసరి అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. మఖా నక్షత్రానికి కేతువు అధిపతి కావడం చేత ఇతరులను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారి దృష్టిలో వీరు చాలా సంస్కారవంతులు అనే విధంగా కనబడతారు. ముఖ్యంగా ఈ నక్షత్రం వారు చూసుకున్నట్లయితే అసాధ్యమైన పనులను సాధ్యం చేస్తారు. వీరు గుణవంతులు, కీర్తివంతులు, ధైర్యవంతులు, ధనవంతులు. ఇక పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే దేన్నైనా సాధించగలుగుతాము అనే మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ పుబ్బ నక్షత్రం వారు లోపల బయటికి ఒకటి మాట్లాడే మనస్తత్వం వీరిది కాదు. ఏదైనా సరే డైరెక్ట్గా చెప్పేస్తారు. ఈ పుబ్బ నక్షత్రంలో పుట్టిన సింహరాశి వారికి డబ్బు కలిసి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి వీరికి ఉండదు. ఈ రోజున డబ్బు ఏర్పాటు చేయాలి అనుకుంటే ఆ రోజున ఖచ్చితంగా డబ్బు ఏర్పాటు చేసి తీరుతాను అని, అది ఏ రుణ రూపమైనా సరే, కష్టార్జితమైన ఎలాగైనా సరే డబ్బు ఏర్పాటు చేస్తారు. ఇది పుబ్బ నక్షత్రం వారికి ఉన్న పవర్ అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి శరీర అవయవాల గురించి చూసుకున్నట్లయితే హృదయం, ప్రక్కటెముకలు మధ్య భాగం సింహరాశిని సూచిస్తుంది. సింహరాశి ధూమ్ర పాండు వర్ణాన్ని కలిగి ఉంటుంది. సింహరాశి వారికి బాల్యం వ్యవస్థ చూసుకున్నట్లయితే బాల్యం నుంచి కూడా ఎక్కువగా మిత్రులు ఉంటారు. వీరికి యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉంటారు. అలాగే జీవితంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక చదువు విషయానికి వస్తే చదువు బాగా వస్తుంది. అలాగే ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తారు. ఇక యవ్వన దశకు వచ్చినట్లయితే అదృష్టం వీరికి దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. తెలివితేటలతో సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ. వీరు ఏంటంటే ప్రేమ, ధైర్యం, ఆప్యాయత, అనురాగం కలిసిన కలబోసినటువంటి వారు సింహరాశి వారు. వీరికున్న ఒక నెగిటివ్ ఏంటంటే వీరికి లౌక్యం తెలియదు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నేచర్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక విషయం గనక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. నవగ్రహ మండలంలో కూడా మనం చూస్తే సూర్య భగవానుడు మధ్యలో ఉంటాడు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్. కాబట్టి పేరు ప్రతిష్టలకు సంబంధించిన గ్రహం రవి గ్రహం. జాతకంలో గనక సింహరాశికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు ఉచ్చ స్థితిలో కానీ లేదా మిత్రస్థానంలో ఉన్నా కూడా బలవంతుడే. సింహరాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పడం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయొచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాలలాగా ఎదుటి వారి మనసును గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. సింహరాశి వారు మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. సింహరాశి వారికి నడకలో రాజసం ఉంటుంది. త్వరగా నిర్ణయాలు తీసుకునే నిర్వర్తనాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది. సింహరాశి వారికి క్రియేటివిటీ, ఆధ్యాత్మికత, లవ్ అఫైర్, సంతాన స్థానం ఇవన్నీ కూడా 5వ స్థానం సూచిస్తుంది. సంతానానికి కారకుడు కూడా రవి. సింహరాశి వారు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. న్యాయబద్ధంగా ఉంటారు. సింహరాశి వారి కళ్ళలోకి సూటిగా చూడడానికి ఎదుటివారు భయపడతారు. సింహరాశి వారికి ఏంటంటే ఎవరైనా పొగిడితే గనక చాలా లోపల సంతోషపడతారు. ఉబ్బి తబ్బిబ్బవుతారు. సింహరాశి వారికి వృద్ధాప్య దశ కూడా చక్కగా గడుస్తుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు.
సింహరాశి వారు వంశప్రతిష్ఠ, కుల గౌరవాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారణ ముద్ర వీరిపైన పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గం చేత వీరు కొంత ఆలస్యంగానైనా సరే పని చేయించుకోగలుగుతారు. సింహరాశి వారిని చాలామంది ఈగోయిస్ట్ అనుకుంటారు. కానీ వారికి ఉన్న లక్షణమే అది. కాబట్టి అనవసరంగా వేరే వాళ్ళ విషయాలు తల దూర్చరు. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక విషయం గురించి ఆలోచించినా తన పరిధిలో ఉంటారు. తమ వర్గం వాళ్ళు కావచ్చు, తమ మిత్రులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, వీరందరినీ పరిగణలోకి తీసుకొని వీరు ఆలోచన విధానం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశి వారు ఏదైనా మాట విషయంలో తేడా వస్తే వీరు అస్సలు తగ్గరు. అలాంటి గుణం కలిగిన వారు వీరు గంభీరంగా, నాయకత్వ లక్షణాలు వీరికి ఉంటాయి. వీరు నమ్మితే ప్రాణం ఇస్తారు. తేడా వస్తే నమ్మక ద్రోహం కూడా చేసి వీరు సహించరు. ఇక సంతానం విషయానికి వచ్చేసరికి మొదటి సంతానం విషయంలో కాస్త బాధలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సంతాన వృద్ధిలోకి వస్తుంది. సంతానం పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగే వీరికి సీక్రెట్ లవ్ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా బయటపడరు. ఎక్స్పోజ్ కారు, లోపలే ఉంటారు. సింహరాశి వారు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి. బాధల్లో ఉన్న వారిని రక్షించి వృత్తులలో, శాఖలలో వీరు బాగా రాణిస్తారు. ఔషధాలు, రసాయన ద్రవ్యాలు, అలాగే వస్తు ప్రదర్శన నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్ధాటి, ఉపన్యాసం, సాహిత్యం, అలాగే శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణ సంబంధించిన విషయాలు వీరు బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే వీరు సింహరాశి వారు ఉద్యోగుల కన్నా వ్యాపారాల యందు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి జీవిత భాగస్వామితో ఇబ్బందులు అనేవి చాలా జాతకాల్లో కనబడుతున్నాయి. సింహరాశి వారు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, జీవిత భాగస్వామి విషయంలో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం, సంతోషంగా ఉండలేకపోవడం అనేది చాలా మందిలో గమనించవచ్చు. సింహరాశి వారు నిద్ర విషయానికి వస్తే నిద్ర చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సమస్యల పట్ల ఆలోచన వల్ల, అలాగే ఇతరుల సమస్యలను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సింహరాశి వారు వారి సమస్యలను బయటికి చెప్పారు కాబట్టి ఎక్కువగా లోపలనే కుమిలిపోతూ ఉంటారు. కాబట్టి వీరికి బీపీ, అదే రకంగా గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కీళ్ళ నొప్పులు మరియు కాళ్ళ నొప్పులు, కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంది. సింహరాశి వారు వృత్తి తీసుకుంటే వీరు పొలిటికల్ లీడర్స్ గాను, అడ్మినిస్ట్రేటర్ గాను, ఇంజనీర్స్ గాను, టాప్ సీఈఓ గాను, టెక్నికల్ అడ్వైజర్ గాను, టీమ్ లీడర్గా చేసే వాళ్ళగాను చాలా మంది ఉంటారు. సింహరాశి వారికి పని వచ్చే సంఖ్యలు చూసుకున్నట్లయితే, అంటే పనికి వచ్చే సంఖ్యలు 1, 2, 3, 9 అండ్ అన్లక్కీ విషయానికి వస్తే అంటే దురదృష్ట సంఖ్యలు 8. సింహరాశి వారికి 8 అనే సంఖ్య అస్సలు కలిసి రాదు. వారాల విషయానికి వచ్చేసరికి అదృష్ట దినాలు ఆదివారం, సోమవారం, మంగళవారం మరియు గురువారం, అదే రకంగా బుధవారం కూడా పనికొస్తుంది. శనివారం అస్సలు పనికిరాదు. సింహరాశి వారు ఏదైనా వ్యాపార భాగస్వామ్యం మొదలుపెట్టినా, ఏదైనా కొత్త విషయం డీల్ చేస్తున్నా, ఒక కార్యక్రమం కొత్తగా మొదలు పెట్టబోతున్నా శనివారం అనేది వీరికి పనికిరాదు. సింహరాశి వారికి మూల నక్షత్రం మరియు శనివారం పరిగణలోకి తీసుకుని వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఇక అంతేకాకుండా వీళ్ళకు కలిసి వచ్చే కలర్స్ గురించి చూసుకుంటే నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. సింహరాశి వారు హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. వీరు వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైతే వీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు. అందుకే వీరు వాగ్దానం ఏదైతే మీరు చెయ్యగలుగుతారు అనుకుంటారో అవి మాత్రమే మీరు చెయ్యగలుగుతారు. కాబట్టి మీరు వాగ్దానం చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక పక్షాలకు, మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో విజయవంతులు అవుతారు. సో చూసారు కదండి, సింహరాశి వారి జీవితానికి సంబంధించిన అనేక కీలక అంశాలతో పాటుగా సింహరాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన, అలాగే గ్రహదోషాలు తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు అనే అంశాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.